రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ అంతర్జాతీయ జల దినోత్సవం సందర్భంగా కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం పూడిచెర్లలో రాష్ట్ర వ్యాప్తంగా రైతుల పొలాల్లో సేద్యపు నీటి కుంటలు ఫామ్ పౌండ్స్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 930 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న 1.55 లక్షల ఫామ్ పౌండ్స్కు శంకుస్థాపన చేశారు. పూడిచెర్లలో రైతు సూర రాజన్నకు చెందిన 1.30 ఎకరాల వ్యవసాయ భూమిలో ఏర్పాటు చేయనున్న సేద్యపు కుంటకు భూమి పూజ చేశారు. ఉపాధి కూలీలతో కలిసి స్వయంగా గడ్డపార పట్టి గుంత తవ్వి సేద్యపు గుంత పనులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కర్నూలు జిల్లా అధికారులు, నంద్యాల ఎంపీ, ఎమ్మెల్యేలు, కూటమి నేతలు పాల్గొన్నారు. అనంతరం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడారు. పవనం కదలి వస్తోంది, తెల్లని పువ్వులాగా, తెల్లని పవనంలాగా మనందరి గుండెల్లో అఖిలమైన స్థానం సంపాదించుకున్న శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి కర్నూలు నేల పులకిస్తూ స్వాగతం పలుకుతోంది. పాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్. జ్యోతి ప్రజ్వలన చేస్తూ కర్నూలు జిల్లాలో తొలిసారిగా పంట సంజీవని కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన గౌరవ ఉప ముఖ్యమంత్రి వారు ప్రారంభిస్తూ ఉన్నారు. వారితో పాటుగా పాండ్యం శాసనసభ్యురాలు శ్రీమతి గౌరు చరితారెడ్డి గారు, అలాగే బైరెడ్డి శిరీష గారు, గౌరవనీయులు జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా గారు జ్యోతి ప్రజ్వలన కూర్చోవాలి. సభ ప్రారంభమవుతుంది, అందరూ కూర్చోవలసిందిగా మరీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ పక్కన నిలబడ్డ వాళ్ళంతా అజ్వల్యమానంగా వెలుగొందాలని జ్యోతి ప్రజ్వలన గావిస్తూ ఉన్నారు గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు. ఆయన కరకమలాలతో జ్యోతిని ప్రజ్వలింపజేస్తూ ఈ ప్రాంత రైతన్నల గుండెల్లో అలా జ్యోతి ఎప్పుడు అందరూ కూర్చోవాలి. దయచేసి అందరూ కూర్చోవాలి. ఈనాటి పూడిచెర్లలోని ఫామ్ పాండ్ నిర్మాణానికి భూమి పూజ చేసి వచ్చిన గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు, కార్యకర్తలకు, బీజేపీ నాయకులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మన ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాయలసీమ సింహద్వారమైన కర్నూలు జిల్లాకు తరలి వచ్చిన చల్లని పవనం పొంగిస్తనన్నవు కదను పూల వరమునే
పూడిచెర్ల గ్రామ భావి జనసేనానిని ఆయన ముద్దెట్టి భుజాన ఎత్తుకున్నారు, ఆశీర్వదించారు. కేంద్రంతో మాట్లాడి 3 ఏళ్ళు మళ్ళీ ఎక్స్టెన్షన్ చేపించి దానికి నిధులు కూడా 85,000 కోట్లతో ప్రతిపాదనలు కూడా పంపించింది. రాబోయే 3 ఏళ్లలో ప్రతి ఇంటికి తాగునీరుతో ఇచ్చి కుళాయి కనెక్షన్ ఇచ్చి తాగునీరు సౌకర్యం కల్పిస్తామని. మా తెలుగు తల్లి గేయం విన్నాక మనం చాలా అదృష్టవంతులం. అలాంటి తెలుగు నేలలో పుట్టి మనందరం భారతమాతకి సేవ చేసుకునే హక్కు మన అవకాశం వచ్చినందుకు మనస్ఫూర్తిగా భారతమాతకి జయజయలు పలుకుతూ సభను ప్రారంభిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ, ప్రపంచ నలుమూలల నుంచి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రజలందరికీ ప్రపంచ జల దినోత్సవం సందర్భంగా నా హృదయపూర్వక శుభాకాంక్షలు. అంటే మనం 1,55,000 నీటి కుంటలు, ఫామ్ పాండ్స్. అంటే నీరున్న చోటే జీవం ఉంటుంది, నీరున్న చోటే నాగరికత ఉంటుంది, నీరున్న చోటే భాష ఉంటుంది. అంటే మాతృభాష కూడా ముందుకు వెళ్ళాలి అంటే నీరున్న చోటే, నాగరికత ఉన్న చోటే భాష కూడా ముందుకెళ్ళింది. అలాంటి ప్రత్యేకమైన ఆ జల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ రోజున ఊర్వకల్ మన పూడిచెర్ల గ్రామం ఊర్వకల్ మండల్ ఇక్కడికి వచ్చిన, నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరు నా హృదయపూర్వక నమస్కారాలు. నన్ను ఎయిర్పోర్ట్లో నాకు స్వాగతం పలికిన గౌరవ పాణ్యం శాసనసభ్యులు శ్రీమతి గౌరు చరితారెడ్డి గారికి, గౌరవ నంద్యాల పార్లమెంట్ సభ్యులు బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారి కుమార్తె, రాయలసీమ నీటి కోసం ఆయన ఎప్పుడూ పోరాటం చేసిన వ్యక్తి. ఆయన మీద ఆయన ఎప్పుడు కలవలేదు కానీ ఆయన అంటే నాకు చాలా అపారమైన గౌరవం. అదే స్ఫూర్తిని, అదే పోరాట పటిమని పుణికి పుచ్చుకున్న వారి కుమార్తె శ్రీమతి బైరెడ్డి సబీర్ గారికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే గౌరవ నందికొట్కూరు శాసనసభ్యులు శ్రీ జయసూర్య గారికి, కోట్ల అంటే చాలా ఒక రాష్ట్రానికి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బలమైన వ్యక్తి, బలమైన ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి, మహానాయకులు కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారి కుమారులు, గౌరవ డోన్ శాసనసభ్యులు శ్రీ కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే టీటీడీ బోర్డు సభ్యులు మన కర్నూలు నుంచి మన మల్లెల రాజశేఖర్ గారికి, గౌరవ జిల్లా పరిషత్ చైర్పర్సన్ శ్రీ ఎర్రబోతుల పాపిరెడ్డి గారికి, గౌరవ సర్పంచ్ పూడిచెర్ల శ్రీమతి లలితమ్మ గారికి, గౌరవ ఎంపీటీసీ శ్రీమతి లక్ష్మీదేవి గారికి, శ్రీ జిల్లా కలెక్టర్ రంజిత్ పాషా గారికి, అసలు ఈ కార్యక్రమాన్ని ఒక మాట ఇలా చేద్దాం సార్ అంటే భారతదేశం ఎంత గొప్పది అనడానికి, ఎక్కడో బీహార్లో పుట్టి బీహార్లో చదువుకొని ఆంధ్రప్రదేశ్కి సేవలు చేస్తున్న ఐఏఎస్ అధికారి, సీనియర్ ఐఏఎస్ అధికారి, ముఖ్య కార్యదర్శి శ్రీ శశిభూషణ్ కుమార్ గారికి, పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి, గ్రామీణాభివృద్ధి మరి గ్రామీణ నీటి సరఫరా ముఖ్య కార్యదర్శి వారికి నా హృదయపూర్వక నమస్కారాలు. భారతదేశం ఎంత గొప్పది అనడానికి, ఎంత మమేకమైంది అనడానికి శశిభూషణ్ గారి నిదర్శనం. బీహార్లో పుట్టి పెరిగి ఆంధ్రప్రదేశ్కి సేవలు చేసే ఒక బలమైన అధికారి, వారికి నా ప్రత్యేకంగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. అలాగే ఆంధ్రాలో పుట్టి ఆంధ్రాలో చదువుకొని ఎక్కడో కేరళలో, దూరంగా ఉన్న కేరళలో ఐఏఎస్ ఆఫీసర్గా ఎదిగి ఆంధ్రప్రదేశ్కి ఏదైనా చెయ్యాలి అని చెప్పి 2019లో నాకు అభిమానిగానే కాదు, ఆయన
రాష్ట్రానికి సేవ చేయాలనే ఒక ఐఏఎస్ అధికారిగా కృష్ణతేజ్ గారికి మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు. ఈ రోజున కొట్టుకూరు ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా ఇక్కడ వేదిక పైన అందరికీ కూడా ఆ కొణిదేల గ్రామంతో చాలా కనెక్ట్ అయింది. ఒకప్పుడు నేను దాన్ని దత్తత తీసుకుంటానని చెప్పాను. నేను వస్తా ఖచ్చితంగా. నేను అక్కడ ఏం అవసరమైతే నా ట్రస్ట్ ద్వారా నిధులు మీకు ఒక 50 లక్షల రూపాయలు పనులు నేను చేసి పెడతాను. అలా కాకుండా మిగతా పథకాల ద్వారా ఏవైతే ఉన్నాయో అది కూడా నేను ఉన్నతాధికారులతో మాట్లాడి మీకు ఏమైతే అవసరమో మనకి కొణిదెల గ్రామంలో నాకు అలా చెప్పి అది ఒకటి ప్రత్యేకమైన కాదు, మన గ్రామాలన్నీ ప్రతిదీ పేరున నాకు చాలా చాలా ఇష్టం, నాకు అన్నీ గౌరవిస్తాను. ప్రత్యేకించి ఆ రోజు అడిగారు కాబట్టి నాకు దాని మీద గౌరవంతో కొణిదెల గ్రామానికి నేను వచ్చి నేను మీకు ఏమేమి కళ్ళు కావాలో గౌరవ శాసనసభ్యులు కూడా తెలియజేసి నేను ఆ పనులు చేసి నేను ఇప్పుడు ఆలూరుకి ఎలాగ వస్తానో ఒక రోజున అలాగే కొణిదెల గ్రామానికి కూడా వస్తాను. మన నియోజకవర్గం, మన ఉమ్మడి కర్నూలు జిల్లా కావచ్చు అన్నీ కూడా ప్రత్యేకించి నేను పర్యటించి ఏ సమస్య రాబోయే కాలంలో పర్యటించి ప్రతి నియోజకవర్గం పర్యటిస్తాను. మీ దగ్గర నుంచి నేను మొన్న కూడా చెప్పాను, ఒక 2 నెలల క్రితం నేను ప్రతి జిల్లా పర్యటించాలనుకుంటా ఉన్నాను. క్యాంప్ అక్కడే పెట్టుకుంటాను. ఇట్లాంటి నా కోరిక ఏంటంటే ఇలాంటి చోట ఇలాంటి క్యాంప్ ఒకటి పెట్టి ఇలా ఒక టెంట్ వేసి నేను ఇక్కడే రాత్రుల పూట ఇక్కడే పడుకోని టెంట్లో ప్రతి జిల్లాలో 26 జిల్లాలో కనీసం 2-3 రోజులు పర్యటన ఉండేలాగా మన సమస్యల్ని ఏవైతే ఉన్నాయో సాధ్యమైనంత మేరకు సాధ్యం కానివి ఎలా పరిష్కరించే దిశగా అడుగులు వేస్తామని తెలియజేసుకుని నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ, గౌరవ ముఖ్యమంత్రి గారికి, గౌరవ శాసనసభ్యులకి, గౌరవ పార్లమెంట్ సభ్యులందరికీ పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. జై ఆంధ్ర, జై హింద్.